జీవితమే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా మారింది. ఆమె లైఫ్ లో ఉన్నన్ని ట్విస్ట్లు సినిమాలో కూడా ఉండవేమో. డేటింగ్, ప్రేమ, పెళ్లి, డివోర్స్, మళ్ళీ రిలేషన్, ఇలా అడుగడుగునా మలుపులే. చైతు తర్వాత సోలోగా ఉన్న శామ్ జీవితంలోకి డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చాడు. అసలు దర్శకుడు రాజ్ రావడంతోనే చైతు సమంత విడిపోయారా? విడాకుల తర్వాత రాజ్ సమంత జీవితంలో ఎంట్రీ ఇచ్చాడా? ఈ కొత్త రిలేషన్ నెట్లో రచ్చ చేస్తున్న ఈ ఇద్దరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇందులో కూడా ట్విస్ట్ ఉందా? హ్యావ్ లుక్. సమంత తెలుగు సినిమా కెరియర్ హ్యాట్రిక్ తో మొదలైంది. ఏమ్మై చేసావే, బృందావనం, దూకుడు, ఈగా వంటి వరుస హిట్స్ తో టాప్ ప్లేస్ కి చేరింది. డెబ్యూ మూవీ ఏమ్మై చేసావేతోనే నాగ చైతన్య ప్రేమలో పడ్డానని చెప్పిన శామ్ జబర్దస్త్ లో నటించిన తర్వాత యూటర్న్ తీసుకుంది. సిద్ధార్థతో కలిసి కాళహస్తి వెళ్లి రాహుకేతు పూజ కూడా చేసింది. పెళ్లి కోసమే ఈ పూజ అని అందరూ అనుకున్నారు. ఇంతలోనే మనసు మార్చుకున్న శామ్ సిద్ధార్థనే వదిలేసి చైతుతో రిలేషన్ కొనసాగించింది. పెద్దల ఆశీస్సులతో చైతు, సమంత పెళ్లి పీటలెక్కారు. శుభం కార్డు పడిందనుకుంటే 4 ఏళ్ల తర్వాత డివోర్స్ తీసుకొని షాక్ ఇచ్చారు. రాజ్ డీకే దర్శకత్వంలో నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాతే శామ్ చైతుకి దూరమైందన్న న్యూస్ స్ప్రెడ్ అయింది. చివరికి అదే నిజం చేసేలా శామ్, రాజ్ దగ్గరయ్యారు. సమంతకి ఆఫర్స్ లేని టైంలో వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్ వంటి బంపర్ ఆఫర్స్ ఇచ్చాడు రాజ్. త్వరలో తీనున్న మరో వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్లో శామ్ నటిస్తోంది. సమంత చాలా కాలంగా ముంబైలోనే రాజ్తో కలిసి ఉంటోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దీనికి తోడు శుభంకి సమంత నిర్మాత అన్న పేరే గాని కో ప్రొడ్యూసర్ గా రాజ్ వ్యవహరించి అంతా తానై చూసుకున్నాడు. శుభంతో అద్భుతమైన ప్రయాణం మొదలైందంటూ రాజ్ భుజంపై వాలిన ఫోటోని సమంత షేర్ చేయడంతో ఈ లవ్ అఫైర్ హాట్ టాపిక్ గా మారింది. సమంత ఎక్కడుంటే రాజ్ నిడిమోరు కూడా అక్కడే ఉండాల్సిందే. కొత్త లవర్ ని విడిచి ఉండలేకపోతోంది. శామ్ ఆ మధ్య దుబాయ్ వెళ్లి చిల్ అయింది. ఫోటోస్ షేర్ చేయగా ఫైరింగ్ చేసిన ఫోటోలో పక్కన కనిపించకుండా ఉన్నది రాజే అని నెటిజన్లు ఫిక్స్ అయ్యారు. శామ్ ఫోటోస్ ని కూడా అతనే తీశాడని తేల్చేశారు. సమంత, రాజ్ లివింగ్ రిలేషన్ లో ఉన్నారన్న వార్త చక్కలు కొడుతున్నా ఇద్దరిలో ఒక్కరూ ఖండించలేదు. ఇదేదో గాలి వార్త కాదు, సంథింగ్ ఉందన్న నమ్మకాన్ని కలిగించారు. జీవితంలో ఎన్నో ట్విస్ట్లు చూసిన శామ్, రాజ్ తో రిలేషన్ ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి మరి. శామ్, రాజ్ మధ్య రిలేషన్ గుప్పమనడంతో సోషల్ మీడియాకు దూరంగా ఉండే రాజ్ భార్య శ్యామలి ఇండైరెక్ట్ గా పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది. నమ్మకం విలువైందని, ఒకసారి కోల్పోతే తిరిగి పొందలేమని ఇన్స్టా స్టోరీస్ లో శ్యామలి పెట్టిన పోస్ట్ రాజ్ గురించి అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సైకాలజీలో డిగ్రీ చేసిన శ్యామలి బాలీవుడ్ డైరెక్టర్స్ రాకేష్, ఓం ప్రకాష్ మిశ్రా, విశాల్ భరద్వాజ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసింది. 2015లో రాజ్తో పెళ్లి తర్వాత భర్త తీసిన సినిమాలకు కాస్టింగ్ తో హెల్ప్ చేస్తూ ఉండేది. అయితే రాజ్, శ్యామలి విడిపోతున్నారన్న వార్తలు వస్తున్న టైంలో ఆమె పోస్టుపై చర్చ స్టార్ట్ అయింది. మరోవైపు శామ్, రాజ్ పెళ్లి చేసుకుంటున్నారు అన్న ప్రచారం నడుస్తోంది. సమంత హిట్ చూసి 5 ఏళ్లు దాటింది. 2019లో వచ్చిన ఓ బేబీ తర్వాత వచ్చిన జాను, శాకుంతలం, ఖుషి ఫ్లాప్ అయ్యాయి. రంగస్థలం తర్వాత పెద్ద హీరో సమంత వైపు చూడలేదు. ఇంతలో విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి శామ్ ని చాలా ఇబ్బంది పెట్టింది. దీని నుంచి కోలుకోవడానికి ఏడాది పట్టింది. ఫేస్ లో గ్లో తగ్గింది. స్టార్సే కాదు, యంగ్ హీరోస్ కూడా సమంతకు ఛాన్స్ ఇవ్వలేదు. ఖుషి తర్వాత ఒక్క ఆఫర్ కూడా దక్కలేదు. ఈ బాధలను, అడ్డంకులను సవాల్గా తీసుకొని ధైర్యంతో పోరాడింది శామ్. ఆఫర్స్ ఎవరో ఇచ్చేదేంటి, తనే ఛాన్స్లు ఇస్తానంటూ నిర్మాతగా మారి శుభం తీసింది. తొలి అడుగులోనే బ్రేక్ ఈవెన్ సాధించి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకుంది. రెండో ప్రయత్నంగా తనే నటిస్తూ మా ఇంటి బంగారం నిర్మిస్తోంది. పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నంతకాలం క్షణం తీరిక లేకుండా గడిపేసిన సమంత ఛాన్స్లు తగ్గేసరికి ఈ అమ్మడిలో ఫెమినిస్ట్ భావజాలం బయటకొచ్చింది. పెళ్లి, విడాకుల తర్వాత తన ఎదుగుదలను అడ్డుకుంటున్నారనే ఇమోషన్ ఆమెలో ఎక్కువైంది. హీరోయిన్స్ ఏం తక్కువ, హీరోస్ తో పాటు రెమ్యునరేషన్ ఇవ్వాలంటూ తన బాధను ఎక్స్ప్రెస్ చేసింది. హీరోలు ఎక్కువ, హీరోయిన్స్ తక్కువ కాదన్న అభిప్రాయాన్ని గట్టిగా వ్యక్తపరిచింది సమంత. త్రివిక్రమ్ మాటల్లో చెప్పాలంటే ఇన్ని తెలివితేటలున్న అమ్మాయిని భరించడం కష్టం అనుకొని దూరం పెట్టారు హీరోలు. సమంత చేతిలో ఒక్క సినిమా లేకపోయినా క్షణం ఖాళీగా ఉండదు. ఒకవేళ ఉంటే హాలిడే ట్రిప్ కి చెక్కేస్తుంది. శామ్ ఆ మధ్య స్పోర్ట్స్ బిజినెస్ లోకి దిగింది. వరల్డ్ పికెట్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంచైజ్ లో పార్ట్నర్ గా పెట్టుబడులు పెట్టింది. ఫ్రాంచైజ్ ఓనర్ గా సమంత పికెల్ బాల్ ప్రాక్టీస్ చేసిన వీడియో వైరల్ అయింది. ఎంతో సరదాగా కనిపించడమే కాదు, డాన్స్ చేస్తూ కేరింతలు కొట్టింది. శామ్ ని ఇంత హుషారుగా చూసి చాలా కాలమైందని ఫ్యాన్స్ ఆనందపడిపోతున్నారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ సమంతను తాకడమే కాదు, కాపురం కూలగొట్టిందన్న చర్చ కూడా నడిచింది. సంచలనం క్రియేట్ చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సమంత పేరు బయటకొచ్చింది. శామ్ ఫోన్ ని ట్యాప్ చేయగా కొన్ని విషయాలు బయటకొచ్చాయని, దీంతో ఇద్దరూ విడిపోయారన్న న్యూస్ అప్పట్లో వైరల్ అయింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సమంతను తెలంగాణ చేనేత
బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం కూడా కాంట్రవర్సీ అయింది. తెలంగాణలో హీరోయిన్స్ లేనట్టు తమిళియన్ కి పదవి కట్టపెట్టడం ఏంటని, దీని వెనుక ఆంతర్యం ఏంటని అప్పట్లో విపక్షాలు ప్రశ్నించాయి. ప్రేమ, బ్రేకప్, పెళ్లి, విడాకులు, అనారోగ్య సమస్యలు, మళ్ళీ రిలేషన్, ఇవేవి చాలదన్నట్టుగా వివాదాలు కూడా చుట్టుముట్టాయి. అన్ని తట్టుకుని నిలబడింది శామ్. చేతిలో సినిమాలు లేకపోయినా యాడ్స్, ప్రమోషన్స్ తో భారీగా సంపాదిస్తోంది. ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటూ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఫేడ్ అవుట్ అయ్యింది అన్న ఆలోచన రాకుండా ఇమేజ్ ని కాపాడుకుంటోంది శామ్. తెలుగులో ఆఫర్స్ రావని తేలిపోవడంతో శామ్ ముంబైకి మకాం మార్చేసింది. రాజ్ కి దగ్గరైంది. హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తూ బాలీవుడ్ సంబంధాలతో ముంబైలో సెటిల్ అయిపోయింది సమంత. అయితే శామ్ ఆత్మ బంధువు మాత్రం హైదరాబాద్ కు రావాలని కోరాడు. అలియా భట్ లీడ్ రోల్ లో నటించిన జిగ్రా తెలుగు ఈవెంట్ కి సమంత, త్రివిక్రమ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తన లక్కీ హీరోయిన్ ని ఆట పట్టించాడు గురూజీ. సమంతతో వరుస పెట్టి 3 సినిమాలు చేసిన త్రివిక్రమ్ గ్యాప్ ఎందుకు వచ్చిందన్న కారణాన్ని ఫన్నీగా చెప్పాడు. ముంబైలో ఉన్నా అప్పుడప్పుడు హైదరాబాద్ లో జరిగే ఈవెంట్స్ లో పాల్గొనండి, మీరు చేయరన్న భయంతో రాయడం లేదన్నాడు త్రివిక్రమ్. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు, కానీ సమంత మాటల్లో నిగూఢమైన అర్థం ఉంటుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మైండ్ సెట్ ని శామ్ మాటలు మార్చేశాయి. సినిమాల్లో మీరు మైండ్ ని ఎక్కువ వాడతారు, కానీ మీ మనసును వాడాలని సమంత ఇచ్చిన సలహా త్రివిక్రమ్ పై ప్రభావం చూపిందట. ఇలా గురూజీకే గురువుగా నిలిచింది సమంత. ఎన్ని బాధలు వచ్చి పడినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా శామ్ హ్యాపీగా ఉండేది మాత్రం జిమ్ లోనే. ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా వర్కౌట్స్ మాత్రం ఆపదు. మయోసైటిస్ బారిన పడకముందు 100 కేజీల వెయిట్ ని ఈజీగా లిఫ్ట్ చేసింది. క్రమం తప్పని వర్కౌట్స్ తో ఎనర్జీని నింపుకుంటూనే ఉల్లాసంగా కనిపించడం శామ్ బ్యూటీ హెల్త్ సీక్రెట్. త్రివిక్రమ్ రాసుకున్న కథను ఎన్టీఆర్ లీక్ చేసేశాడు. గురూజీ స్క్రిప్ట్ తారక్ చేతికి రాగా దాన్ని పబ్లిక్ చేసేశాడు. తారక్ ఫ్యాన్స్ ఆ స్క్రిప్ట్ ను కొనే పనిలో పడ్డారు. స్క్రిప్ట్ తారక్ దగ్గర ఉండడం ఏంటి, అమ్మడం ఏంటి అనుకుంటున్నారా? అయితే వాచ్ ఇట్. ఎన్టీఆర్ వార్ 2 ని కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. హృతిక్ తో ఆడి పాడే సాంగ్ కోసం ముంబై ఎయిర్పోర్ట్ లో దిగాడు తారక్. ఫోటోగ్రాఫర్స్ క్లిక్ మనిపించగా ఆ టైంలో ఎన్టీఆర్ చేతిలో ఉన్న మురుగా ది లార్డ్ ఆఫ్ వార్, ది గాడ్ ఆఫ్ విజ్డమ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. వార్ 2 పాటతో పాటు డబ్బింగ్ బ్యాలెన్స్ ఉంది. మరోవైపు ప్రశాంత్ నీల్ మూవీ కూడా మొదలైంది. ఆ తర్వాత నటించే త్రివిక్రమ్ మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నాడు తారక్. వార్ ఆఫ్ గాడ్ కార్తికేయ బ్యాక్ డ్రాప్ తో మైథలాజికల్ కథ రాసుకున్న గురూజీ ఈ పాన్ ఇండియా మూవీని బన్నీతో తీద్దామనుకున్నాడు. పుష్ప 2 రిలీజ్ కి ముందే ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. బన్నీ త్రివిక్రమ్ ను కాదని అట్లీకి ఛాన్స్ ఇవ్వడంతో విసిగిపోయిన త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో తీస్తున్నాడు. కార్తికేయ కథ ఏంటో తెలియాలంటే ఆనంద్ బాలసుబ్రహ్మణ్యం రాసిన మురుగా ది లార్డ్ ఆఫ్ వార్, ది గాడ్ ఆఫ్ విజ్డమ్ పుస్తకాన్ని చదవమని గురూజీ తారక్కు సలహా ఇచ్చారట. ఫ్లైట్ లో చదివి పుస్తకంతో తారక్ బయటికి రావడంతో బుక్ మీద చర్చ మొదలైంది. సినిమాటిక్ మేకింగ్ కోసం కొన్ని మార్పులు చేసినా మూల కథ ఇదే కావడంతో ఈ బుక్ ఎక్కడ దొరుకుతుందా అని నెట్లో సర్చింగ్ మొదలైంది. వార్ 2 షూటింగ్ వచ్చి త్రివిక్రమ్ మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేశాడు తారక్. నాగార్జున చెప్పింది తప్పైంది, అవగాహన లేదా, లేదంటే చెప్పిన మాటలు విని అలా అనేసాడా? అది కాకపోతే సినిమా ప్రమోషన్ కోసం అలా చెప్పాల్సి వచ్చిందా? నాగార్జున మాటల్లో నిజం లేదని ఆడియన్స్ తేల్చిపాలేశారా? ఇంతకీ కింగ్ ఏమన్నాడు, ఏం జరిగింది? వాట్ ది స్టోరీ. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ లో శేఖర్ కమల దర్శకత్వంలో రూపొందిన కుబేరా 20న రిలీజ్ అయింది. అమెరికాలో ప్రీమియర్స్ పడ్డమే లేట్. సినిమా సూపర్ హిట్ అంటూ పాజిటివ్ టాక్ వచ్చింది. రివ్యూ రైటర్స్ ధనుష్ యాక్టింగ్ కి ఫిదా అయిపోయారు. నాగార్జున ఏజ్ తగ్గ రోల్ చేశాడంటూ మెచ్చుకున్నారు. రష్మిక యాక్టింగ్ బాగుందన్నారు. ఈ పాజిటివ్ టాక్ తో కుబేరా కలెక్షన్స్ ఫస్ట్ డే కంటే సెకండ్ డే కంటే థర్డ్ డే పెరుగుతూ వచ్చాయి. అయితే ఈ భారీ వసూల్లో వీకెండ్ కి పరిమితం కావడం షాక్ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో ఇంతలా పాజిటివ్ టాక్ ఏ సినిమాకు రాలేదు. సోమవారం నుంచి కలెక్షన్స్ ఒక్కసారిగా డ్రాప్ కావడం మేకర్స్ కి అర్థం కాలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత రోజే చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ పెట్టి ఆనందం వ్యక్తం చేసింది. 3వ రోజు సక్సెస్ సెలబ్రేషన్స్ కి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రావడంతో ప్రమోషన్ కి ఉపయోగపడింది. ఈ సందర్భంగా నాగార్జున చెప్పిన మాటలు నిజం కాలేదు. ఒక్కోసారి కలెక్షన్స్ రాని సినిమాలకు మంచి వ్యూస్ వస్తాయి, ఇంకోసారి కలెక్షన్స్ బాగున్న చిత్రాలకు రివ్యూ రేటింగ్స్ తక్కువగా వస్తాయన్నారు నాగార్జున. కానీ కుబేర్కు కలెక్షన్స్ బాగున్నాయి, అందరూ పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారంటూ సంతోషపడ్డాడు. అయితే ఈ ఆనందం వీకెండ్ కే పరిమితమైంది. తమిళ తంబి ధనుష్ హీరో కావడంతో కుబేరా తమిళనాడులో మంచి వసూలు రాబడుతుందని ఊహించారు. అయితే తమిళనాట బిజినెస్ లో సగం కూడా రాలేదు. సినిమాను 16 కోట్లు కమ్మితే ఇప్పటి వరకు 9 కోట్లు మాత్రమే వచ్చిందని తెలిసిందే. తెలుగు థియేట్రికల్ రైట్స్ 34 కోట్లు కమ్మితే 27 కోట్లు వచ్చింది. ఓవరాల్ గా సినిమాను 66 కోట్లు కమ్మితే ఇప్పటి వరకు 52 కోట్లు రాబట్టింది. వీకెండ్ లో మంచి వసూలు సాధిస్తే తెలుగులో లాభాల్లోకి అడుగు పెడుతుంది. అయితే అందనంత దూరంలో ఉన్న తమిళ టార్గెట్ ని రీచ్ అవుతుందో లేదో
చూడాలి మరి. మంచు విష్ణు నటిస్తూ నిర్మించిన కన్నప్ప ఎన్నో కాంట్రవర్సీలను, ట్రోలింగ్స్ ని ఢీకొట్టి శుక్రవారం థియేటర్లోకి వస్తోంది. ఎంతమంది ఎన్ని రకాలుగా కామెంట్స్ చేసినా రిలీజ్ ఎప్పుడా అని వెయిట్ చేసే అభిమానులు కూడా ఉన్నారు. ప్రభాస్ రుద్రగా పవర్ఫుల్ రోల్లో నటించడంతో డార్లింగ్ ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు వంటి భారీ కాస్టింగ్ తో కన్నప్పను 100 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించాడు విష్ణు. టీజర్ లో ప్రభాస్ తలుక్కున మెరిసి మాయమైన, ట్రైలర్ లో హైలైట్ గా నిలిచి సినిమాకు హైప్ తీసుకొచ్చాడు. రుద్రగా పవర్ఫుల్ రోల్లో కనిపిస్తాడు ప్రభాస్. కన్నప్ప బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో రూపొందింది. ముఖేష్ తీసిన మహాభారతం చూసిన మోహన్ బాబు కన్నప్ప దర్శకుడిగా సజెస్ట్ చేశారు. సినిమాలో ఫిక్షన్ ఉన్న చివరి 45 నిమిషాలు ట్రూ స్టోరీగా తీసామన్నాడు విష్ణు. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ స్టార్స్ నటించడంతో కన్నప్ప ప్రాజెక్ట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. మంచు విష్ణుకు 20 కోట్ల మార్కెట్ కూడా లేకపోయినా స్టార్స్ నటించడంతో హైప్ క్రియేట్ అయింది. ఆడియన్స్ సినిమాను హిట్ చేస్తే ప్రీక్వెల్ ఉంటుందన్నాడు విష్ణు.